గత సర్కార్ విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించింది బీజేపీ. విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. కేటీఆర్ తనపై పరువు నష్టం దావా వేసినా తాను భయపడేది లేదన్నారు బండి సంజయ్. ఈ నెల 17న జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకే రేపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రానికి రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను చెడగొట్టిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఈ ఫీ రియంబర్స్మెంట్కు ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయండి. లేకుంటే ఈ రాష్ట్రంలో ఫార్మసీ పిల్లలు, ఇంజనీరింగ్, మెడిసిన్, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే పిల్లలతో పాటు మామూలు డిగ్రీ చేసేటువంటి పిల్లలు కూడా ఈరోజు నష్టపోతున్నారు. ఈ యొక్క విద్యా వ్యవస్థని మీరు మెరుగుపరుస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. సెప్టెంబర్ 17 విమోచన దినంగా ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా జరపాలన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. విమోచన దినోత్సవాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తితో రామచంద్రరావు ఆధ్వర్యంలో మరో ఉద్యమం జరగాలన్నారు విద్యాసాగర్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రచయిత భాస్కర యోగి రచించిన ముమ్మాటికి విమోచన అనే పుస్తకాన్ని రామచంద్రరావుతో కలిసి ఆవిష్కరించారు విద్యాసాగర్ రావు. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ప్రభుత్వం మొదలు ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కొమరం భీం, షోబుల్లా ఖాన్ తదితర మహనీయులు వారి యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని. బెదిరిస్తే భయపడే వ్యక్తిని తాను కాదన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నానన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై వేసిన 10 కోట్ల పరువు నష్టం దావాపై స్పందించారు సంజయ్. తాను వాస్తవాలు మాట్లాడితే దానికే పరువు నష్టం దావానా అని కేటీఆర్ను ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ చేసిన పనులకు తాము ఎన్నిసార్లు పరువు నష్టం దావా వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. తాను లవంగాలు తింటే తంబాకు అని తిట్టిన కేటీఆర్ పై ఆనాడు నేను పరువు నష్టం దావా వేయలేకనా అని అన్నారు సంజయ్. కోట్ల రూపాయలని దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్నా ఇజ్జదా వేరాదా? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. మీ నాయన పేరేపి, మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జదావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమైందన్నారు బండి సంజయ్. పేద విద్యార్థుల కోసం 8,000 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. ఆర్మీ, పోలీసుల చేతుల్లోనే తుపాకీ ఉండాలన్నారు. తుపాకీ చేతపట్టి చర్చలు జరపాలంటే భయపడే పిరికి ప్రభుత్వం మోదీది కాదన్నారు సంజయ్. ఎంతమంది పోలీసులు చంపిన తెలంగాణ రాష్ట్రంలో, ఎంతమంది పోలీసులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రంలో. తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసుల చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో, పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు రాజ్నాథ్ సింగ్. బేగంపేట్ ఎయిర్పోర్టు నుండి ఐటీసీ కాకతీయ హోటల్కు వెళ్లనున్నారు. రాత్రి ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు. 17న ఉదయం పెరేడ్ గ్రౌండ్ కి చేరుకుని విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం జేబీఎస్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.